అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. నేను క్లైమేట్ లాంటి అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా, అప్పుడప్పుడు వణికిస్తా. He's a grandmaster, he's a crime poster. వీడు ఎదురయ్యే టైమింగ్ డేంజర్ తో డేటింగ్, you got to run faster. స్మెల్ చూసి నోటునేమో చెప్పగలడు సాలా, వెయిట్ చూసి గంటలోన లెక్క చెప్పేవాళ్ళ, రాబరీకి పాఠశాల మనీ హెచ్చుకే ఇవాళ కొత్త హైట్ చూపిన హవాలా. కిల్ 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 కిలాడి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ది ప్రీమియర్ లీగ్. డాన్స్ అంటే ప్యాషన్, డాన్స్ అంటే డెడికేషన్ ఉన్న ప్రతి డాన్సర్ తన లైఫ్ లో ఒక్కసారైనా ఈ స్టేజ్ మీద డాన్స్ చేయాలని కోరుకుంటాడు. అదే ఈ డి స్టేజ్. ద కింగ్ ఆఫ్ డాన్స్ షోస్, ది ప్రీమియర్ లీగ్ ఇస్ రెడీ. మరి ఇంత పెద్ద డాన్స్ రియాలిటీ షోని జడ్జ్ చేయడానికి సౌత్ ఇండియాస్ #1 కొరియోగ్రాఫర్, our very own super stylish shaker master, along with lovable our darling queen Poorna garu. Let's welcome them.
Welcome to D Premier League. Purna garu, welcome back to D. Thank you so much. And congratulations, baby boy, family la add ayyaru. Thank you. సో ఇన్నాళ్ళు కంటెస్టెంట్లు పోటీ పడ్డారు, లేదా బాయ్స్ వర్సెస్ గర్ల్స్ పోటీ పడ్డారు, జోడీస్ పోటీ పడ్డారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ప్రాంతాలు, ఏరియాలు, ఎస్ 8 ఏరియాల నుంచి 8 టీములు రాబోతున్నాయి. ఒక లీగ్ లా పోటీ పడి ఒక్క టీం ఈ డి ప్రీమియర్ లీగ్ టైటిల్ అందుకోబోతోంది. ఇంకోటి కూడా విన్నాను ప్రదీప్, ఈ డిపిఎల్ కి అందరూ మన తెలుగు వాళ్ళనే తీసుకున్నారని. చాలా హ్యాపీ అనిపించింది 2 తెలుగు రాష్ట్రాల నుంచి. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే మా ఏరియాలో గెలుస్తారా అనేది మన చూసే ఆడియన్స్ కూడా ఉంటది. నాకు కూడా అలాగే ఉంది. చూద్దాం, చాలా వెయిట్ చేస్తున్నాం. సో పూర్ణ గారు, yes, సో మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? వాట్ ఆర్ యు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్? డాన్స్ షోలో ఒకటే బెస్ట్ షో, దట్ ఇస్ డి ఫర్ ఎవర్. కానీ మాస్టర్, నేనైతే ప్రామిస్ చేస్తున్నాను, ఈసారి వచ్చే ప్రతి టీం మనల్ని సర్ప్రైజ్ చేస్తారు అండ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ us. Yes. Thank you so much. Please be seated. సో జడ్జెస్, మీరు రెడీ అంటే మొదలు పెట్టేద్దాం. ఓకే, రెడీ. ఇంతకు ఏంటి గెటప్? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మాస్టర్, నేను కరెక్ట్ గానే విన్నానా? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏయ్, పెళ్లి కూడా ఇంతసేపు జరగదు, అంతసేపు నవ్వేవు నువ్వు. అసలు పెళ్లి గాని కుర్రోళ్ళ కష్టాలు మీకేం తెలుసండి? 30 ఏళ్ళు దాటితే వాడి కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఎలా ఉంటాయి? డబల్ కాటు బెడ్ మీద అటు దొర్లినా ఎవరో లేక, ఇటు దొర్లినా ఎవరో లేక, ఏం చేయాలో తెలియక రూమ్ కి వెళ్తారు. కావాలని ఒక కళ గని ఆ కళ్ళలోకి హీరోయిన్స్ తెచ్చుకొని కాసేపు కబుర్లు చెప్పి కాస్త ముద్దు పెట్టే టైంకి మేనేజర్ ఫోన్ చేసి వెహికల్ వచ్చింది ఎక్కవయ్యా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలుసు. వాట్సాప్ లో ఒక కొత్త నంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ రాగానే హాయ్ హాయ్ ఏం చేస్తుంటారు, మీకు ఫ్యామిలీతో ఉంటారా, సింగిల్ గా ఉంటారా, ఇంత ఆత్రంగా మనం మెసేజ్ పెట్టగానే అవతల నుంచి నేను రా సతీష్ ఇది నా న్యూ నెంబర్ అనగానే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఒక 30 ఏళ్ళు దాటిన కుర్రాడు న్యూస్ పేపర్ తీసుకుని మేడ మీదకి ఎందుకు వెళ్తాడో తెలుసా? ఆ పేపర్ చదవటానికి కాదు, ఆ పక్కింటి మేడ మీద బట్టలు ఆరేయడానికి వచ్చే అమ్మాయిని కానీ, ఒడియాలు ఆరేయడానికి వచ్చే ఆంటీని కానీ చదవడానికి వెళ్తారు. కానీ వాళ్ళు ఒక్క లుక్ ఇవ్వకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. పెళ్లి చేసుకోవడానికి వచ్చా, చేసుకుంటా. ఏంటి ఇప్పుడు ఫిక్స్ అయ్యైతే? అదేదో బయట అంతమంది ఉన్నారు, అన్ని జనాలు ఉన్నారు, అక్కడ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బయట పెళ్లి చూపులకు వెళ్ళాలంటే ఆ ఊరు ఈ ఊరు పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఎవడు భరిస్తాడు? ఇదేదో ఇక్కడికి అన్ని ఊర్లలో వస్తున్నారంట కదా, ఇక్కడే చూసేసుకుందామని. వాళ్ళు వస్తుంది డాన్స్ చేయడానికి, వాళ్ళ డాన్స్ వాళ్ళు చేసుకోమని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ డాన్స్ మాత్రమే చూడు, మిగతా పనులు ఏమంటే నీ పనికి మాల పనులు బయట చేసుకో. బయట ఎక్కడ చేసుకొని ఇస్తున్నారు, అక్కడ కూడా మీరే చేసుకుంటున్నారు కదా. సర్లే, మూలబడి ఉంటే ఎక్కడ. హలో హలో హలో, అక్కడ మా డాన్సర్స్ కూర్చుంటారు, ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ రండి. సోఫాలు అవి కష్టంగా. నువ్వేం టెన్షన్ పడకు, అక్కడే ఉండు. చాలా మంది వస్తున్నారు కదా, ఎవరో ఒకరితో మాట్లాడదాం, నువ్వేం బాధపడకు. ఓకే ఓకే. దీపిక, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చావు? బ్యాచులర్ గా చాలా ఇయర్స్ నుంచి ఉన్నా కదా, సో పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఆల్రెడీ దరిద్రుడు వచ్చాడు, నువ్వు కూడానా? ఇస్ ఇట్? ఎవరు? ఆయన చెప్తున్నాడు కదా దరిద్రుడు, మళ్ళీ ఎవరు అని అడుగుతావేంటి?
కాదండి, ఆయన వచ్చి పెళ్లి అంటాడు, మీరు వచ్చి పెళ్లి అంటారు. ఏ పెళ్లిళ్ళు సెట్ చేస్తాను కూడా డీ సెట్ అనుకుంటున్నారా? ఏమనుకుంటారు మీరు? డీ సెట్టే, కాకపోతే పెళ్లి కూడా సెట్ అయిపోతే ఇక్కడే బాగుంటదని. యాక్చువల్లీ ప్రదీప్, ఇప్పుడు ఆకలేసింది అనుకో, నాకు అలా ఫుడ్ తెచ్చియాలి కదా, మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. దాని పెళ్లి అవసరం లేదు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇలా అనుకుంటే అలా వెళ్ళిపోవాలి. ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి కదా. క్యాబ్ బుక్ చేసుకో, దానికి పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? సేమ్ నువ్వు అడుగుతున్న క్వాలిటీస్ తో ఎగ్జాక్ట్. ఇంకా నువ్వు చూడగా అనే ఒక పర్సనాలిటీ నీకు పరిచయం చేస్తాను. నిజంగా అసలు ఆ ఫేస్ చూడగానే నీకు కళ ఉట్టి పడిద్ది. ఎక్సైటెడ్. అసలు నీ కోసమే అన్నట్టు విత్ కాస్ట్యూమ్ తీసుకొచ్చాం. అసలు పెళ్లి కొడుకు గెటప్ లో ఎలా ఉంటాడా అని ఊహించుకోకర్లే. మహేష్ బాబులో ఉంటాడా? అయ్యో, పేర్లు పెట్టకూడదు, వాళ్ళు కొడతారు మనల్ని. చూద్దాం అనుకుంటున్నావా? కళ్ళు మూసుకో. ఓకే. పెద్దమ్మ సార్ బాబు దొరికిందా? కొంచెం మాట్లాడద్దు, ఆగు, రెడీగుండు. దాదా దాదా బాబా, అప్పుడే కళ్ళు తెరవకుండా ఇటు తిరగమ్మా. ఇలా ఉండు. రెడీయా? రెడీ. 1 2 3 చూడు. పూర్ణ గారు అంత ఎలివేషన్ ఇచ్చారు. ఆదియా నేను పెళ్లి చేసుకోవాలి. ఏమైందా? దాన్ని చేసుకోవడం కంటే నా మెల్లో నేను తాళి కట్టుకోవడం బెటర్. భయ్యా, నాకు ఆవిడతో సంబంధం లేదు. నాకు కావాల్సిన వాళ్ళు నాకు వస్తారు. సార్ నీకు ఎలా కావాలి చెప్పు బాబు. నెల్లూరు నుంచి, కర్నూలు నుంచి, వైజాగ్ నుంచి, మొత్తం రాయలసీమ, కోనసీమ అందరూ వస్తున్నారు. ఒక్కరు దొరకరా? అది అవ్వదమ్మా. అబ్బా పద. ఇంకా నా మాటినమ్మా, నువ్వు కూడా ఆ సోఫాలో కూర్చో. అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. టీ ప్రీమియర్ లీగ్ లో ఫస్ట్ ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బెజవాడ టైగర్స్. History tells us that powerful people come from powerful places. రే, మన 2 రాష్ట్రాలు బెజవాడ అమ్మాయిలంటే పడి చచ్చిపోతారు. మరి అలాంటి మన బెజవాడ బెంచ్ సర్కిల్ బ్యూటీ ఎక్కడరా? ఎంత బెజవాడలో అయితే మాత్రం ఎంత రెచ్చిపోవాలా? అసలు ఎవరిని చూసుకోనరా మీకు ఈ పొగరు? చెబితే మా బాస్ చంపేస్తాడా? ఎవడు బాసు? భగత్
తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నుతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా రే కొంచెం ఎక్కువైందిరా మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది నువ్వు కొట్టు ఆ ఇంద్రకెలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు నీ నెత్తురు కాదుగా వెళ్ళొస్తానే బాయ్ బెజవాడ టైగర్స్ వెల్కమ్ టు డి ప్రీమియర్ లీగ్. చెప్తేనే కూర్చొని వస్తాయి వేరే. yes బెజవాడ టైగర్స్ అండ్ అది కూడా బెజవాడ టైగర్ ముందు. భయ్యా బెజవాడ పూలు అక్కడ ఉంటే బెజవాడ పిల్లి ఇక్కడ ఉంది. బెజవాడ టైగర్ తో స్టార్ట్ చేద్దాం. శేఖర్ మాస్టర్ గైస్ చాలా బాగా చేశారు. ఇదే స్పిరిట్ ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు బెజవాడ టైగర్స్ అభి మేడం అభి డాన్స్ అయితే ఒక ఇట్స్ లైక్ ఒక ఐకానిక్ ఉంది. యువర్ పర్ఫార్మెన్స్ ఇట్ హ్యాస్ గ్రేస్. ఈ బెజవాడ టైగర్స్ నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సచ్ పర్ఫార్మెన్సెస్ అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ అభి. బెజవాడ టైగర్స్ ని రిప్రజెంట్ చేయబోతున్నా ఆ సెలబ్రిటీ. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ వరుణ్, వెల్కమ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. బెజవాడ టైగర్స్ అని మేము చెప్తే ఆయన వైట్ కుర్తా వేసుకుని ఇంత ప్రశాంతంగా వచ్చారు. ప్రశాంతతలోనే పవర్ఫుల్ ఉంటుంది. ఒక విషయం చెప్తా, విజయవాడ కనక దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, మా టీమ్ తో ఎవరన్నా పోటీకి రావాలని చూస్తే కృష్ణానగర్ లో బట్ వండర్ఫుల్. ఈ టీం ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. సో మీ టీం ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు? ఏంటి మీ ఎక్స్‌పెక్టేషన్? డెఫినెట్ గా ఐ హోప్ ముందర వీళ్ళు ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్స్ వరకు వెళ్ళి కప్పు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా ఐ థింక్ మాస్టర్ విల్ బి దేర్ టు గైడ్ దిస్ టీమ్ బ్యూటిఫుల్లీ. వండర్ఫుల్. వరుణ్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా సో ద పాన్ వరల్డ్ షో లైక్ విల్ మెయింటైన్ ద హాలీవుడ్. ఎందుకు బ్రో నన్ను డి ప్రీమియర్ లీగ్ లో బెజవాడ టైగర్స్ యువర్ సిగ్నేచర్ పోస్ట్ ప్లీజ్. అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. ది ప్రీమియర్ లీగ్ లో నెక్స్ట్ రాబోతున్న టీం జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది హైదరాబాద్ ఉస్తాద్. హైదరాబాద్ లో 12 బజే లేచినామా 1 బజే చార్మినార్ కింద కలిసినామా పల్కంపేట ఎల్లమ్మ బంజారాయిల్స్ పెద్దమ్మలకు దండం పెట్టినామా హైదరాబాద్ ఉస్తాదులకు అడ్డం వస్తే బిడ్డ బొక్కలు ఎరగొట్టి చేతిలో పెడతాం. పిసా చేస్తున్నావు. నీకు ఇంకా సమజ్ కాలే నేను ఎవ్వనయ్యకీనని.
అరిసే ఆమ్దాని నకరాలు చేసావంటే నరాలు తీస్తా బిడ్డ ఈ హైదరాబాద్ కి ఎంతో మంది లేడీ పైల్వాన్లు వస్తుంటారు పోతుంటారు, కానీ రాములమ్మ లోకల్. ఓసే రాములమ్మ ఓ ముత్యాలమ్మ ఓ ముత్తాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ కడవ మీద కడవ పెట్టి కదిలిచేరమ్మా నాతో కిరికిరంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ్ కట్టేసినట్టే. అమ్మ గండి బయట గండి మైసమ్మ తల్లి మా ఊరు మా వాడ సల్లంగా ఉండాలని నీకు తోడు బోనం తీసుకొని పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు खेल खत्म दुकान बंद चल चल रे चल मेरे साथी हम बन गए हैदराबादी ది ప్రీమియర్ లీగ్ లో ప్రెజెంటింగ్ యూ ది హైదరాబాద్ ఉస్తాద్. మరో ఉస్తాద్ అక్కడ ఉన్నారు. గ్రీష్మ, నీ గురించి చెప్పవసరలా, వండర్ఫుల్ కొరియోగ్రాఫర్, మంచి మంచి అద్భుతాలు చేసావు. పర్ఫార్మెన్సెస్ మామూలుగా లేవు. అది లాస్ట్ సీజన్ లో ది బెస్ట్ అనిపించుకున్నావు. అలాగే ఈసారి కూడా మంచి టీమ్ తో వచ్చావు. ఆల్ ద బెస్ట్ గైస్, బాగా చేయండి. ఆల్ ద బెస్ట్ గ్రీష్మ. నాకు ఈ పేరు అయితే చాలా నచ్చింది, హైదరాబాద్ ఉస్తాద్స్. ఇక్కడే ఒక కనెక్షన్ నాకు తెలియదు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ హైదరాబాద్ ఉస్తాద్. సో మన ఈ పవర్ఫుల్ హైదరాబాద్ ఉస్తాద్ టీమ్ ని రిప్రజెంట్ చేయడానికి సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ వెల్కమ్ మచా, వెల్కమ్ టు డి ప్రీమియర్ లీగ్. హైదరాబాద్ లా ఫేమస్ గోల్కొండ T16 లా ఈసారి మా వాళ్ళు కప్పు కొడుతురు తప్పకుండా. కాదు, నువ్వు హైదరాబాద్ రిప్రజెంట్ చేయడానికి వచ్చావు కదా, మరి రాగానే వీళ్ళిద్దరినే రిప్రజెంట్ చేసావు. అలా ముందుకు ఆడవారితో వెళ్తే కలిసి వస్తుందని. ఎంతమంది కలిసి వచ్చారండి ఇప్పటికి? అంత మాట ఇక్కడ ముగ్గురు పెళ్లి కాని వాళ్ళు ఉన్నప్పుడు ఒక పెళ్ళైన వ్యక్తి వచ్చి మనకి ఇన్పుట్స్ ఇవ్వాలి కదా. ఆయన అక్కడ కూర్చుంటాడేంటి బాబు? ఇలా రండి భయా, నీది అయింది కాబట్టి మా పెళ్లి కాని సోదరులందరికీ ఏమైనా చిన్న చిన్న ఇన్పుట్స్, అసలు చేసుకోవచ్చా లేదా? పెళ్లి చేసుకోండి, చాలా బాగుంటుంది. అదిరిపోతుంది. సౌండింగే కాదు, అవి చెప్తంటేనే చెమటలు వస్తున్నాయి మీకు.
కొంచెం టెన్షన్ ఉంది. ఇంకో టాపిక్ మాట్లాడదాం ఏమైనా మాస్టర్ నేను చాలా తక్కువ మంది నీ క్వశ్చన్ అడుగుతాను, సీరియస్ గా ఆన్సర్ ఇవ్వండి. ముగ్గురు ఉన్నాం ఇక్కడ, పెళ్లి చేసుకోవాలా వద్దా? ఆయనకి చేసుకున్న పెద్ద బాధ ఏం లేదు. ఆయన ఇంటి ఫుడ్ హోటల్ ఫుడ్ రెండు తింటాడు ఆయన. నీ అంకమ్మ అడిగింది నన్ను క్వశ్చన్. హోటల్ ఫుడ్ తింటాను అని అనుకుంటారు కానీ అలా కాదు. ఎన్ని ఆర్డర్లు పెట్టుంటారండి మీరు? మాకు చెప్తారంటండి బాబు. మాస్టర్ చెప్పండి మాస్టర్. మ్యారేజ్ చేసుకుంటే మంచిది, కంపల్సరీ కావాలి మ్యారేజ్ అనేది. ఆ పార్ట్నర్ కూడా మీరు మంచి పార్ట్నర్ చూస్ చేసుకోండి. వచ్చిన తర్వాత వాళ్ళతో నుంచి మంచి ఫ్యామిలీ కావాలి మీకు. కానీ మీరు ఇందాక లాస్ట్ లో చెప్పారు కదా మంచి అమ్మాయి దొరకాలి అని, ఎక్కడ దొరుకుతుంది మాస్టర్? ఆ అమ్మాయి కూడా మంచి అబ్బాయి దొరకాలని అనుకుంటాను. సో మా డి ప్రీమియర్ లీగ్ కి హైదరాబాద్ ఉస్తాద్స్ సిగ్నేచర్ పోస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ హైదరాబాద్ ఉస్తాద్ టీమ్స్ అండ్ థ్యాంక్ యూ సన్నీ. వీళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీ అంతా కలిపి ఈ స్టేజ్ మీద అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ చూడాలని మేము అంతా ఎదురు చూస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. డి ప్రీమియర్ లీగ్ లో నెక్స్ట్ రాబోతున్న టీం నెల్లూరు నెరజానలు. Nellore Nerajanas. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా. అసలు నిజంగా ఇప్పుడు స్టేజ్ కల వచ్చింది, బ్యూటీ వచ్చింది. వండర్ఫుల్, వెల్కమ్.
శేఖర్ మాస్టర్. నెల్లూరు నిరజానులు, వెల్కమ్ టు డి ప్రీమియర్ లీగ్. మీరు రావటమే ప్రాపర్టీతో వచ్చారు, చాలా బాగుంది. అందరు అమ్మాయిలు అందంగా ఉన్నారు, మీ కాస్ట్యూమ్స్ చాలా బాగుంది, ఐశ్వర్య కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. Thank you, Vasa. Purna garu. Aishu, choreography and costumes, it will be like Nellore burning, it will be, I'm sure. So all the best. కానీ ఈ పర్ఫార్మెన్స్ లో ఆది గారు ఫేస్ మీరు చూడాలి, అప్పుడప్పుడు ఒక బ్లింక్ కూడా చేయట్లా, ఇలా పర్ఫార్మెన్స్ చూడకుండా ఆది ఎందుకు చూస్తున్నా? మాస్టర్ ఇక్కడ ఒక రివర్ ఫామ్ అయింది, ఆయన సొల్లు కార్చి అందుకే చూసాను. చూసావా, నిన్ను చూడకుండా వాళ్ళని చూస్తున్నానంటే నువ్వు ఎలా ఉండాలో అర్థం చేసుకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నెల్లూరు నెరజానల టీం ని రిప్రజెంట్ చేయడానికి లెట్స్ వెల్కమ్ అవర్ సెలబ్రిటీ గెస్ట్. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. రే ఎవరు ఆపరేట్ చేసేది దీన్నా? గంట నుంచి లోపల కూర్చో ఉన్నా, ఇందాక ఎవరో ఒక ఇద్దరు వచ్చారు, ఓపెన్ చేసేప్పుడు సైలెంట్ అయ్యారు, లోపల దబ 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 సౌండ్లు. ఏంటి వెంటనే తిరగలేదు? డబుల్ చిన్ కదా, తలకే అక్కడ ఆగిపోయింది. సరే బాబు, నువ్వు షూటింగ్ లో సినిమాలో ఎలాగో డాన్స్ చెయ్యు, సైలెంట్ గా తప్పించుకుంటావు. డి షోకి వచ్చావు, కంపల్సరీ డాన్స్ చెయ్యాలి నువ్వు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. నేను వచ్చిన తర్వాతే హైదరాబాద్కి మంచి పేరు వస్తుంది. డాన్స్ కంపేర్ చేస్తారని చెప్పా? ఖచ్చితంగా కంపేర్ చేస్తారు, అందుకే రావద్దని చెప్తాడు నన్ను డాన్స్. వెరీ హ్యాపీ దర్శన్, వెల్కమ్ టు డి ప్రీమియర్ లీగ్. చాలా గ్రాండ్ ఎంట్రీ అన్నారు, చెప్పుల ఎంట్రీ ఇచ్చారు. వండర్ఫుల్. సో మీ టీం డి ప్రీమియర్ లీగ్ లో పోటీ పడుతుంది మిగతా టీమ్స్ అందరితో. మీ టీం కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నా, ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీరేం టెన్షన్ పడబాకండి. నేనేం పడను. మీకు అండగా సపోర్ట్ గా ఈ అన్నయ్య ఎప్పుడు ఉంటాడు. ఓ బావా, చెప్పలేదు నువ్వు. ఏంటి బావా ఇదేనా రావటం? లేదు మీరే కంగారు పడకండి, మీకు మంచి కంగారు పడి బావా. నువ్వు హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు, వీళ్ళు 5 చెల్లెళ్ళు, నేను రాజేంద్ర ప్రసాద్, మీ పెద్ద చెల్లి, నేను ఓకే. ప్రపంచం అంతా ఒక టాక్ ఉంది, నెల్లూరు నిరజాలతో జాగ్రత్తగా ఉండండి అని. మామూలుగా ఉండదు హ్యాండిల్ చేయడం, అతను హ్యాండిల్ చేయగలుగుతాడు. ఓకే, 1 వికెట్ డౌన్ భయ్యా. మనం వెళ్ళం భయ్యా, మనకి ఏదో ఒకటి కావాల్సిందే. అంత ఆకలేంటి భయ్యా? కాదు భయ్యా, ఒక నిమిషం నేను వీళ్ళతో మాట్లాడా. అరే నిన్ను ఎక్కడో చూసినట్టుందిరా. ఏంట్రా అది నన్ను మర్చిపోయావా నువ్వు? ఇంకా గుర్తు రాలేదా నేను ఎవరని? నాకు గుర్తు రాలేదురా. అయ్యో, నేను అక్షత, నీ బీటెక్ క్లాస్మేట్ ని. అక్షత నువ్వా? నేను ఎవరో అనుకుంటున్నా, నువ్వా? అవునా, ఇంకేంటి మరి? అప్పుడు కాలేజీలో మన ఇద్దరం అప్పుడు చాలా బాగున్నావు, కానీ ఇప్పుడేంట్రా పొట్టేసుకొని ఇలా తయారయ్యావు నువ్వు? అయితే నేను కాదురా, నువ్వు నాకెవరో తెలియదు. నా సాగర కన్య ఎక్కడుంది, దాటి నుంచి చూడలే. చెప్పమ్మా, మన పేరేంటి? మౌనిక. నా గురించి ఏదైనా చెప్పరా. ఏం చెప్పాలన్నా? బై టాటా, నువ్వు టచ్ లో ఉండరా. కానీ ఫైనల్ గా మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా, మీరు నా పెళ్లికి అస్సలు రావద్దు ప్లీజ్. నేను ఎందుకు రావద్దు? నువ్వు కూడా భద్ర. మనోడే కదా రాని. నువ్వు కళ్ళ జోడ పెట్టుకున్న నాగపాము నువ్వు. ఇప్పుడు మా నెల్లూరు నెరజానలు, మీ కంప్లీట్ టీం, మీ సిగ్నేచర్ పోస్ట్ ప్లీజ్. అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం, ఇట్స్ వెరీ కామన్. డి ప్రీమియర్ లీగ్ లో నెక్స్ట్ రాబోతున్న టీం ఓరుగల్లు వీరులు. లెట్స్ వెల్కమ్ దెమ్.
ఎవడు ఎవడు ఎదురు పడేదెవడు ఎవడు తరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ హే హే ఎవడు ఎవడు మెడిసి పడేదెవడు ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి బాంగ్లా దంచుకొట్టే ఆంధ్ర మిర్చికొట్టే ధీమా తీసికొట్టే చిటాపటాసే చిటపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెన్నో విరగబడి మచి 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 రెడీ రెడీ బడి బడి హే మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి మచి 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 రెడీ రెడీ బడి బడి హే మచి 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 నిన్ను కలవంటే సరికొత్త సత్తాతోటి రే 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 మన టీంలో అమ్మాయి కూడా ఉందిరా మర్చిపోవడం ఏందిరా రా 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 ఇక్కడ రా 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 జల్దీరా ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే రే ఇదే సాంగ్ లో మాస్టర్ ఎంట్రీ ఉంది బే ఎప్పుడు రా ఎప్పుడైతే మెరుపులు మెరుస్తాయో మెరిసింది రో ఇప్పుడేనా వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా ఏమంటారు నిమ్మకాయలనే అంటారు ఏం మహేంద్ర బీటా పేరు కొట్టు కొట్టు ఏమైందిరా తిన్మార్ వరంగల్లోలంటారా బాబు ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నాదే కన్నా ఇస్ బ్యాక్. కన్నా రాగానే ఆ మ్యాజిక్ కూడా కనిపించింది. వండర్ఫుల్ డార్లింగ్ శుభా. థాంక్యూ. ఊరుగల్లు వీరులు వీరుల్లా వచ్చారు కాబట్టి మరో వీరుడితో మొదలు పెడదాం. శేఖర్ మాస్టర్. కన్నా ఎప్పుడు వచ్చినా ఏదో కొత్తగా చేస్తానే ఉంటాడు. అలాగే నువ్వు ఈ సీజన్ మొత్తం కొత్తగా చేయాలనుకుంటున్నాను. కొత్తగా చేస్తావు కూడా, ఎందుకంటే మీ గ్రూప్ చూస్తే చాలా ఎనర్జీగా ఉన్నారు ప్రతి ఒక్కరు. ఆల్ ది బెస్ట్ గైస్. కన్నా కుమేసేవరా, అలాగే ఈ సీజన్ మొత్తం కుమేసే. థాంక్యూ మాస్టర్, థాంక్యూ సో మచ్. పూర్ణ గారు. కన్నా వస్తానే ఒక మ్యాజిక్ ఉంది. స్టార్టింగ్ లోనే ఆ గ్రేస్ గానీ చాలా చాలా బాగుంది. కానీ నాకు సాయి, ఐ మీన్ లవ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ సాయి. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఈ స్టెప్ చేసాం అన్న, ఆ స్టెప్ ఒకసారి మాస్టర్ అండ్ మ్యామ్ తో చేయాలని, మీరు వచ్చి ఒక స్టెప్ వేస్తే మాకు గుర్తింపు వచ్చేస్తుంది మాస్టర్. మాస్టర్ మాకోసం ఒక్క స్టెప్. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే ఈ టీమ్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ రోజు నిజంగా ఇక్కడికి ఒక స్పెషల్ గెస్టే రాబోతున్నారు. ఐ థింక్ నిజంగా చాలా చాలా స్పెషల్. మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి ఇక్కడికి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆర్. మాకు 3 మార్ కావాలి. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి
ఇదా అంటుంది. అవ్వా ఆయన ఎవరో తెలుసా? నాకు తెలుసు. తెలుసు? ఎప్పుడో తెలుసు. ఎప్పుడో తెలుసు. శేఖర్ మాస్టర్, శేఖర్ మాస్టర్. నిజంగా చాలా చాలా ఆనందం, ఎందుకంటే మా ఈ షోకి వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ గెస్ట్. తెలుసావా? అది తెలుసా? అది నాకు తెలిసే. అది తెలుసా? తెలిసే. నాకు అది అంటే బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం? ఆయనే పంచులేస్తాడు కానీ నాకు ఈనవాడు. ఈ పిల్లలు వరంగల్ పిల్లలు డాన్స్ బాగా చేస్తారు, కానీ వీళ్ళ మీద నాకు కోపం బాగుంది. కోపమా వీళ్ళ మీద? ఎందుకు? వాళ్ళు అన్నం తినరు, మన్ను తినరు, ఎంత దొడ్డు ఉన్నారు, బక్కగా అయిండ్రు సన్నం. చెప్పు మరి ఏం చేద్దాం చెప్పు. అన్నం ఇంత ఇంటికాడికి తెచ్చి తినిపిస్తాను. తెచ్చావా? ఓ సూపర్. మాకు ఆకలేస్తుంది గంగవ్వ. కాదు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆవకాయ అన్నం తిన్నాం అవ్వ మీ చేత్తో. మా అమ్మ పెట్టినట్టే ఉంది. ఓరుగల్లు వీరులు మీ సిగ్నేచర్ పోస్ట్ ప్లీజ్. ఓరుగల్లుగే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు మన్నాదే. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా అక్కడ కూర్చుందాం అందరం. టీ ప్రీమియర్ లీగ్ లో ఈ వారం మీ ముందుకు మేము 4 టీముల్ని తీసుకొచ్చాం. వి రిక్వెస్ట్ ఆల్ ద 4 టీమ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మా ఈ టీ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ఎనర్జీతో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. ఇది వీళ్ళ ఓపెనింగ్ మాత్రం, అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఈ స్టేజ్ మీద మనకి పరిచయం చేయడానికే ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తే అసలు సిసలైన బ్యాటిల్ లో దిగాక ఐ థింక్ చాలా చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది. ప్రతి టీము పర్ఫెక్ట్ 100 on 100 ఉన్నారు. మా ఈ డి ప్రీమియర్ లీగ్ లో ఈ 4 టీములే కాదు, వీళ్లతో పాటు వచ్చే వారం 4 ప్రాంతాలని రిప్రజెంట్ చేస్తూ 4 అద్భుతమైన టీంని మీ ముందుకు తీసుకొస్తాం. అంటిల్ దెన్ టాటా బాయ్స్, గుడ్ నైట్, థాంక్యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.